మరి మనము ధ్యానం చేయబోయే అంశము రాజులైన యాజక సమూహం, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్. అయితే మరి మనము ఒక కామన్ బిలీవర్, మరి హౌ కెన్ హీ బికమ్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్? మరి ఒక కామన్ విశ్వాసి రాజులైన యాజక సమూహంలోకి ఏ విధంగా యాక్ట్ చేయబడగలుగుతాడు? సో మరి ఆ యొక్క వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. సో హౌ కెన్ ఏ నార్మల్ బిలీవర్ కెన్ బికమ్ రాయల్ ప్రీస్ట్హుడ్? సో రాజులైన యాజక సమూహం గురించి మరి పేతురు మాట్లాడుతున్నాడు. సో ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Peter 2nd chapter, మరి 9th verse తీసిన వాళ్ళు చదవాలని చెప్పి ప్రోపేట్ మనం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. Thank you, Abhisarika. So, the word of God, says, you are a chosen people, a royal priesthood, a holy nation, God's special possession. మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఆమేన్, ఆమేన్. సో let's say out loud, I am chosen, a royal priesthood, part of holy nation, God's special possession. ఆమేన్. తలలు వచ్చి కన్నులు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. నేను మరి సమయంలో రాజులైన యాజక సమూహము, రాయల్ ప్రీస్ట్హుడ్ గురించి మేము ధ్యానించబోతున్నాం. ప్రిపరేషన్లో నాకు మీరు తోడుగున్నారు. ప్రెజెంటేషన్లో సహాయం చేయండి నాయన ప్రభా తండ్రి. నాయన ప్రెజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసన చేర్చుకొని మరి మా యొక్క హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారంగాను, వినివారికి ప్రేరేపణ పూర్వకంగాను, ఆశీర్వాదకరంగాను చేయమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనతో చేర్చుకొని ప్రభాతాన్ని నన్ను విసులు చాటున మరుగుపరిచి మీ నోటు బరుగా వాక్యాన్ని వినిపింపజేయమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసన చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ఏమైనా వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 1 Peter 2nd chapter verse 9 చదువుతున్నప్పుడు మీకు ఏదైనా పాట గుర్తొచ్చిందా? మనము జనరల్గా మన యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్లో మరి పాడుతూ ఉంటాము. అండ్ ఒక చరణము ప్రత్యేకించి మరి ఈ లేఖన భాగం నుంచి తీయబడింది. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్ము పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. అందరూ కలిసి పడదామా? ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్ము పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సో మరి పేతురు అంటున్నాడు మరి తన యొక్క మొదటి పత్రికలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎప్పుడైతే యు అండ్ మీ మరి విల్ బి కాల్డ్ యాజ్ అ చోజన్, ఏ విధంగా మనము ఏర్పరచబడిన వారం అవుతాం, ఏ విధంగా మనము రాయల్ ప్రీస్ట్హుడ్ అవుతాం, మరి యాజకులైన రాజులైన యాజక సమూహము మనము అవగలము. How can you become a part of a holy nation, and how can you become a part of God's special possession అంటే దాని యొక్క ఆన్సర్ ఇక్కడే ఉంది. మనము పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమై ఉంటుండగా దేవుడు మనలను ఆయన క్రీస్తు ద్వారా మనల్ని లేపారు. సో మనము చీకటిలో నుంచి ఆయన మనల్ని వెలుగుతో తీసుకొచ్చారు. హీ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. క్రిస్మస్ రోజు మనం అన్ని లైట్స్ పెట్టడానికి బేసిక్లీ టు షో దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సీజన్ అండ్ హీ ఈస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. సో కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను నీవు నేను ప్రచురం చేయాల్సిన వారమే ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రచురం చేస్తామో అప్పుడు మనము ఏర్పరచబడిన వంశం అండ్ రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అవుతాం. ఆయన నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నారు. సో మనము జనరల్ గా పిల్లల విషయంలో మనం ఏమనుకుంటామంటే we are the parents, we have all rights on the children, right? Yes, పేరెంట్స్ గా మనకి చిల్డ్రన్ మీద అన్ని సర్వ హక్కులు ఉంటాయి. కానీ యాక్చువల్గా we are a custodian. God gave a responsibility to take care of the children, and if you are not taking care of good enough or well enough, then you are not a good custodian. And maybe sometimes they may be rebellious, and then they may not listen to you. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనము దేవుని సొత్తైన ప్రజలముగా ఉంటామో అప్పుడు మనము then you and I will be a chosen people and a royal priesthood and a holy nation and God's special possession. అయితే మరి ఇక్కడ మరి ఈ యొక్క all these characters, all these attributes ఏమని మనకి సూచిస్తున్నాయంటే విశ్వాసుల సామూహిక ఐక్యతను సూచిస్తున్నాయి. విశ్వాసుల సామూహిక ఐక్యతను మనకి చూపిస్తున్నాయి. అయితే పేతురు భక్తుడు పాత నిబంధనలోని కొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ.
మరి యెహోవా దేవుడు యెషయా ద్వారా ప్రవచించిన మాటల్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. సో కాబట్టి మరి అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలు ఏంటి అంటే, నేను ఏర్పరచుకొనిన ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు అంటున్న మాట, నేను ఏర్పరచుకొనిన ప్రజలు, మై చోజన్ పీపుల్, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, ద పీపుల్ హూమ్ ఐ ఫార్మ్డ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఒకసారి చూద్దాం. కెన్ సమ్వన్ రీడ్ ఐజయా 43:21? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. సో ఇక్కడ ఐజయా 43 మరి 21లో మనము చూసినట్లయితే, ఐజయా ప్రవక్త ద్వారా దేవుడు మరి పలికించిన ప్రవచనం ఏంటి అంటే, ద పీపుల్ హూమ్ ఐ ఫార్మ్డ్ ఫర్ మై సెల్ఫ్ విల్ డిక్లేర్ మై ప్రైజ్. సో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేతురు. The people whom I formed for myself, that they might declare my praise. So ఆ యొక్క కాంటెక్స్ట్ లో కొంచెం మనం ముందుకెళ్ళి 20వ వచనాన్ని మనం చూస్తే, మరి నూతన నిబంధనలో పామ్ సండే రోజు వాళ్ళందరూ మరి హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు కదా. సో మరి నూతన నిబంధనలో మాట చూస్తాం, మీరు కేకలు వేయకపోతే ఎవరు కేకలు వేస్తారంట? ఈ రాళ్ళు. సో సేమ్ ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్ లో ఐజాయా ఏమంటున్నాడంటే, ద వైల్డ్ బీస్ట్ విల్ ఆనర్ మీ, ద జాకాల్స్ అండ్ ద ఆస్ట్రిచెస్, ఫర్ ఐ గివ్ వాటర్ ఇన్ ద విల్డర్నెస్, రివర్స్ ఇన్ ద డెజర్ట్, టు గివ్ డ్రింక్ ఫర్ మై చోజన్ పీపుల్. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. మారాన్ని మధురంగా చేసిన దేవుడు. మారా అంటే చేదు, మరి అక్కడ చేదు వాటర్ని ఆయన మధురంగా చేశాడు. మరి నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలిగజేయించిన. ఎడారిలో అసలు వాటరే దొరకదు కదా, అందుకనే క్యామెల్స్ తీసుకెళ్తా ఉంటారు. Camel is also called ship of the desert because it can carry lots of gallons of water. దాని చేత తాగిచ్చిన తర్వాత డెజర్ట్ లో ఇఫ్ యు ఆర్ గెటింగ్ డిహైడ్రేట్, వాళ్ళు ఏం చేస్తారంటే క్యామెల్ కి పొట్ట కన్నం పెట్టి కూడా ఆ వాటర్ తాగొచ్చు, ఎందుకంటే అదర్వైజ్ యూ విల్ డై విత్ డిహైడ్రేషన్. అండ్ దట్ ఈస్ వై ద క్యామెల్ ఇస్ కాల్డ్ షిప్ ఆఫ్ ద డెజర్ట్, ఎడారి ఓడ. సో మరి ఇక్కడ ఎడారిలో నీళ్లే కష్టం అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను అరణ్యములో నేను త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఓకే, ఇదంతా బానే ఉంది, బట్ ఇదంతా ఇశ్రాయేలీ జనాంగం గురించి కదా. మరి మనం ఎక్కడ మరి రాజులైన యాజక సమూహం అవగలము, మనం ఎలాగా రాయల్ ప్రీస్ట్హుడ్ అవగలము అంటే, నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికే ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారో, మనకి ఎప్పుడైతే ఆయన మనకి రక్షణ భాగ్యాన్ని ఆయన దయచేశారో, ఇక్కడ మరి ఏంటి అంటే క్రీస్తులో అన్ని జాతులు విశ్వాసులు ఐక్యమయ్యారు. అండ్ దెన్ వారు దేవునితో ఆత్మ సంబంధమైన బలులు అర్పించే రాజులైన యాజకులు. నీవు నేను ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తామో, స్పిరిచువల్ సాక్రిఫైసెస్, 51వ కీర్తనలో ఏమని ఉంటుంది, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఒకప్పుడు అటోన్మెంట్ కోసం సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళి అక్కడ బలి అర్పించేవాడు. మనకి కోర్ట్ యార్డ్, మందిర ఆవరణం, అండ్ దెన్ ది హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం, అండ్ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలం. సో మరి కోర్ట్ యార్డ్ లో అందరూ ప్రవేశించవచ్చు,
బట్ మరి అక్కడ హోలీ ప్లేస్ లో ఓన్లీ ద ప్రీస్ట్స్, అండ్ దెన్ ద హోలీ ఆఫ్ హోలీస్ లో ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈస్ ద చీఫ్ ప్రీస్ట్. సో మరి ఒకప్పుడైతే అట్లా ఏటైటా బలులు నర్పించేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం బలులు నర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరి కోసము దేవుడు బలియాగమనంగారు, ఆయన మరి విమోచన క్రయధనంగా ఆయన ఎప్పుడైతే నీవు నేను వ్రేలాడవలసిన శిలువ మీద ఆయన వ్రేలాడారో, నీవు నేను కాచాల్సిన రక్తం మరి ఆయన కాచారో, ఇక్కడ మరి ప్రభువైన యేసు క్రీస్తులో అన్ని జాతులు విశ్వాసులు ఐక్యమయ్యారు. ఎప్పుడైతే మనము దేవునికి ఆత్మ సంబంధమైన బలులు, స్పిరిచువల్ సాక్రిఫైసెస్ మనం చేస్తామో, then you and I become a royal priesthood. And మరి రాజులైన యాజక సమూహము అండ్ సమకూర్చబడిన యాజకుల సమూహము. మరి ఆ యొక్క మాటను మరి పేతురు భక్తుడు మరి చెప్తున్న మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. ఏది? రాజులైన యాజక సమూహము, రాయల్ ప్రీస్ట్హుడ్ అని. అయితే మరి సజీవమును అయిన రాయి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయింది. He is the chief cornerstone. Initially he was rejected, so but he became the chief cornerstone. So మరి ఎప్పుడైతే ఆయన సజీవమునైన రాయి, a living stone, that is Jesus Christ, and ఏర్పరచబడినది అమూల్యమును, he is the first person I've chosen, సో మరి అండ్ ద ప్రెషియస్. మరి యొక్క సమయంలో ఎప్పుడైతే మనము స్పిరిచువల్ హౌస్ అంటే ఆత్మీయమైన మందిరాన్ని, ఆత్మ సంబంధమైన మందిరాన్ని నీవు నేను కడతామో, దెన్ యు విల్ బి ద ప్రీస్ట్ ఇన్ దట్ ద స్పిరిచువల్ హౌస్, దట్ ఈస్ ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన మందిరము. అండ్ దెన్ యు అండ్ ఐ విల్ బికమ్ ఏ హోలీ ప్రీస్ట్హుడ్, పరిశుద్ధ యాజకులము అవుతాము ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన బలుల్ని మనము అర్పిస్తామో. సో ఇప్పుడు మొదటి పేతురు మరి 9వ వచనాన్ని మనం ధ్యానం చేశాం కదా. సో అదే చాప్టర్ లో కెన్ సమ్వన్ రీడ్ వర్స్ 4 and 5 ప్లీజ్? 1 Peter 2nd chapter verses 4 and 5. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ if you see 1 Peter 2nd chapter verses 4 and 5, as you come to him, a living stone, rejected by men, but in the sight of God, chosen and precious. So in the sight of God, దేవుని యొక్క దృష్టిలో నీవు నేను chosen and precious, and you yourself like living stones are being built up as a spiritual house, and to be a holy priesthood, to offer spiritual sacrifices acceptable to God through Jesus Christ. So కాబట్టి మనము పరలోకపు తండ్రి యొద్దకి మనం చేరాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మనం చేరటానికి there is no other way, right? సో నేనే మార్గమును జీవమును సత్యమును అన్నారు. సో కాబట్టి నువ్వు టోరాని కంటతా పెట్టి నువ్వు ఎంత నిష్ఠగా ఉన్నా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే then there is no way to reach heavenly Father. సో కాబట్టి ఇక్కడ మరి పేతురు భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. మొట్టమొదటిగా జీసస్ క్రైస్ట్ ఇస్ ది చోజన్ అండ్ ప్రెషియస్. సో కాబట్టి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వాడే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు
ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. దట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ దట్ ఈస్ ద the reason why Jesus Christ he saved you and me. ఆయన మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారంటే మరి ఆత్మ సంబంధమైన బలుల్ని అర్పించే పరిశుద్ధ యాజకులుగా చూడాలనుకుంటున్నారు. అండ్ మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము ఒక ఫిజికల్ బిల్డింగ్ లో గ్యాదర్ అవుతున్నాం. But church is not a building, but the church is a group of believers. So అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు మరి తో శిష్యులు అంటున్నారు, ఈ బిల్డింగ్ చూసావా దేవా ఎంత బాగుందో. దే బిల్ట్ దే టుక్ 42 years. సో ఫిజికల్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు, భౌతికమైన మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నారు ఈ మరి మందిరము మరి పడగొట్టబడి రాతి మీద రాయి కూడా ఉండదు, అయినా నేను 3 దినాల్లో దాన్ని కడతానంటే వాళ్ళకి అర్థం కాలేదు. 42 సంవత్సరాలు తీసుకున్న ఈ యొక్క మందిరాన్ని 3 రోజుల్లో కడతానంటున్నాడు ఏంటి ఈయన అని అంటే, ఆయన మాట్లాడుతున్న మందిరము ఆత్మ, స్పిరిచువల్ హౌస్, ఆత్మీయ మందిరము. అండ్ దెన్ మరి ఇంకొక చోట వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది, డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ యొక్క దేహమే దేవునికి ఆలయము. నీ యొక్క దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసిన వాడు అవుతావు. సో కాబట్టి ఇక్కడ మరి సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని చెప్పి ఇక్కడ పేతురు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి విశ్వాసులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడ్డారు. అండ్ చీకటిలో నుండి వెలుగులోనికి మార్చబడటం అంటే మారు మనసు పొందటం. మరి చీకటిలో నుండి వెలుగులోకి మరి మార్చబడటం అంటే మారు మనస్సు పొందటం. మారు మనస్సు అంటే మనస్సు మారి రూపాంతరం చెందటం. నేను మారు మనస్సు పొందుకున్నాను బ్రదర్ అని చెప్తూ మనము పాత అలవాట్లు కొనసాగిస్తూ ఉంటే అది ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ అంటారా? సో కాబట్టి ఎప్పుడైతే పాతవి గతించెను సమస్తము నూతనమాయను. అండ్ మరి మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటామో, ఎప్పుడైతే క్రీస్తుని మనం ధరించుకుంటామో, దెన్ దట్ విల్ బి దెన్ మనము ట్రూ క్రిస్టియన్స్. మరి అంతియోకియాలో మొట్టమొదటిగా వాళ్ళు క్రైస్తవులను పిలువబడ్డారు. అండ్ దెన్ మరి ఎప్పుడైతే మరి మనము క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తుని మనం ధరించుకుంటామో, అండ్ దెన్ వి మరి ఆ యొక్క క్రీస్తుని ప్రతిబింబించే వారంగా మనం ఉంటాం. సో ఇక్కడ మరి విశ్వాసులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడ్డారు. చీకటిలో నుండి వెలుగులోనికి మార్చబడటం అంటే మరి మారు మనసుకి అదొక వర్ణన. అయితే మరి ఇప్పుడు అండ్ ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, టు అపాయింట్ యు యాజ్ అ సర్వెంట్ అండ్ విట్నెస్, నీవు నా పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై అని చెప్పి అంటున్నారు. అండ్ టర్న్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటిలో నుండి వెలుగులోనికి, అండ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సేటన్ టు గాడ్, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు వారి కన్నులు తెరచుటకై, టు ఓపెన్ దర్ ఐస్, నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పి అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎవరితో అంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలుతో అంటున్న మాటలు మనం ఒకసారి చూద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 26th chapter. అండ్ తీసిన వాళ్ళు 16 to 18 చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16-18. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపున
స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. Amen. Amen. ప్రభు అయిన యేసుక్రీస్తు, that was after Apostle Paul, before he was Saul, and then he మరి దేవుడు సౌలును పౌలుగా దేవుడు మార్చాడు. అండ్ మొదటగా మరి ఇక్కడ మనకందరికీ తెలిసిన కాంటెక్స్టే కానీ జస్ట్ రిఫ్రెష్ యువర్ మైండ్ 12 నుంచి మనం చూస్తే, అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచుండగా, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశనమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవరు అని అడుగుగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు పౌలుతో మాట్లాడిన తరువాత, దెన్ జీసస్ క్రైస్ట్ గేవ్ హిమ్ ఏ టాస్క్. ఇఫ్ యు సీ మరి 26th chapter 16లో, గెట్ అప్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకున్న ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను ద స్ట్రెస్లోను నువ్వు పడిపోయి ఉంటే, దిస్ ఇస్ ద టైమ్ టు గెట్ అప్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. ఫర్ ఐ హ్యావ్ అపియర్డ్ టు యూ టు అపాయింట్ యూ యాజ్ అ సర్వెంట్. దేవుడు నీకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, ఆ అపాయింట్మెంట్ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మోషేని దేవుడు ఎన్నుకున్న తర్వాత, మరి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి నాయకుడిగా మోషే మరి నిర్ణయించిన తర్వాత కూడా మోషే ఏమంటున్నాడు? సెండ్ సమ్వన్ ఎల్స్, నాట్ మీ, ఐఎమ్ ఏ స్టట్టరర్. మనము సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి, అవయవ నిర్మాణకుడైన దేవునికి మోజెస్ స్టటర్ అని తెలియదంటారా? దేవుడు ఎప్పుడైతే ఒకరిని ఎన్నుకుంటారో, గాడ్ విల్ నో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. అండ్ దేవుడు ఒకరిని ఎన్నుకున్న తర్వాత మనము లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు, కుంటి సాకులు. And then, so I have appeared to you to appoint you as a servant and as a witness of what you have seen from me and what I will show you. ప్రభు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారు? I am here to serve, not to be served. నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికి నేను ఇచ్చాను. శిష్యులు మరి అంటున్నారు, దేవా నువ్వేంటి మా పాదాలు కడగటం ఏంటి అనేటప్పుడు, మరి పేతురు అంటాడు, నా పాదాలు ఎత్తి నేను కడుగుతా, అవసరమైతే నేను నీ పాదాలు కడుగుతానంటే, నేను నీ పాదాలు కడగకపోతే నీవు నాలో మరి ఆ పాలు పంపు పొందలేవు అన్నప్పుడు ఇంకా అప్పుడు ఒప్పుకుంటాడు. అంటే బేసిక్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ చెప్పటమే కాకుండా ఆయన చేసి చూపించారు. సో ఇక్కడ మరి పాస్టర్ అన్న మాటకి యాక్చువల్గా అర్థం ఏంటి అంటే, ఒకటి షెపర్డ్ కాపరి అని, ఇంకొకటి సర్వెంట్. బట్ ఎవరికి? మనుషులకి కాదు, దేవునికి. Right? So God is a pastor, is a shepherd and a kapari, and also he is a servant of God. And మరి ఇక్కడ 17వ వచనాన్ని మనము చూస్తే, I will rescue you from your own people and from the Gentiles. నువ్వు ఎప్పుడైతే ఆయన పిలుపును అందుకొని నువ్వు ముందుకు వెళ్ళటానికి సిద్ధపడతావో, yes, there will be obstacles. But God is there to rescue you from your own people and from the Gentiles. And I'm sending you to them అని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ 18వ వచనాన్ని చూస్తే, దేనికోసం అంటే టు ఓపెన్ ద ఐస్. ఇంకొకరి కన్నులు నువ్వు తెరవాలి అంటే ఫస్ట్ ముందు నీ కన్నులు నువ్వు తెరుచుకోవాలి. in order to become an eye opener, first you have to open your eyes. Not only the physical eyes, but the spiritual eyes. So to open their eyes, in order to turn them from darkness to light, and from the power of Satan to God, that they may,
receive forgiveness of sins and an inheritance among those who are sanctified. మరి అపోస్తుల కార్యంలో మనం చూస్తాము, మరి వాళ్ళు అపోస్తుల బోధ యందును అండ్ దెన్ ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగక ఉన్నారు అని చెప్పి మనం చూస్తాం. దట్ ఈస్ ద ఫౌండేషనల్ డాక్ట్రిన్స్, మరి ఫాలోయింగ్ ద టీచింగ్ ఆఫ్ apostles and then praying and breaking bread and then having a fellowship is the foundational doctrines. బట్ మనము ఫౌండేషనల్ డాక్టర్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి మనం వీ హ్యావ్ టు సెట్ అపార్ట్ అండ్ వీ హ్యావ్ టు శాంక్టిఫై అస్, మనల్ని మనము పవిత్రపరచుకొని పరిశుద్ధ పరచుకోవాలి. అండ్ మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను. మరి మనము ఎవరికి సాక్షిగా ఉంటున్నాం? మన యొక్క దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి సాక్ష్యంగా ఉంటున్నామా, లేకపోతే సాతానికి సాక్ష్యంగా ఉంటున్నామా? సో కాబట్టి ఇక్కడ మరి పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువము, నేను ఈ ప్రజల వలన అన్య జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచుటికే నిన్ను నేను వారి యొద్దకు పంపేదను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము 9వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. మరి రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము. అండ్ అదే కాంటెక్స్ట్ లో 10వ వచనాన్ని కూడా మరి ఒకసారి చూసి తర్వాత మనం ముగించుకుందాం. మరి 10వ వచనంలో ఏమని ఉంది అంటే, మరి ఇక్కడ మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేశాము. అండ్ దెన్ 10వ వచనంలో మనం చూస్తే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మరి once you were not a people, but now you are God's people. And once you had not received mercy, but now you have received mercy అని చెప్పి అక్కడ మనము చూస్తున్నాం. సో కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు పౌలుని పరిచారకునిగాను సాక్షిగాను మరి నియమించినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క పరిచారకునిగా సాక్షిగా మరి నియమిస్తే ఆ యొక్క పిలుపుని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నది మరి ద క్వశ్చన్. వారి కన్నులు తెరచుటికే నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. మరి అయితే అండ్ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఏంటి అంటే, లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక. అండ్ లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ, మహిమను గుర్చిన జ్ఞానం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ. మరి చూద్దామా? టర్న్ యువర్ బైబిల్స్ టు 2 Corinthians 4th chapter verse 5 and 6 తీసుకుని వాళ్ళు చదవాలని ప్రోపేట్ మనం చేస్తున్నాను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. Thank you, Abhisarika. So 2 Corinthians 4:5 చూస్తే, for we preach not ourselves, but Christ Jesus the Lord, and ourselves your servants for Jesus' sake. And then 6th verse లో మనం చూస్తే, for God who said, let light shine out of darkness, and made his light shine in our hearts to give us
the light of the knowledge of God's glory displayed in the face of Christ. మరి ఇక్కడ మరి ఇప్పుడే చదవబడిన వాక్యాన్ని మనం చూస్తే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక. మరి ఆయన మహిమను గూర్చిన జ్ఞానం గురించి అక్కడ మనం చూస్తున్నాం. అండ్ చివరిగా ఒక లేఖన భాగాన్ని మరి చూసుకొని మనము ముగించుకుందాం. మరి ఇక్కడ పూర్వమందు చీకటి అయి ఉండిరి. At one time you were darkness, but now you are light. పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. మరి వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనం ఏ విధంగా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వలె. చూడండి, ఎప్పుడైనా చీకటి కార్యాలు అంతా లేట్ నైటే జరుగుతుంటాయి కదా, దొంగతనమైన ఏదైనా సరే లేట్ నైట్. అండ్ దెన్ సడన్ గా ఏదైనా చీకట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా లైట్ ఇస్తే ఒక్కసారిగా కంగారు పడతారు కదా. ఎందుకంటే మనము వెలుగులో ఉన్నప్పుడు అయితే ఏ తప్పు చేయడానికి లేదు, రైట్? సో ఎప్పుడైతే మరి చీకటి కార్యాలు చేస్తుంటామో అండ్ దెన్ మనము ముఖం చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. సో కాబట్టి వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్పి ఇక్కడ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎట్ వన్ టైమ్ యు ఆర్ డార్క్నెస్, but now you are light in the Lord. Let's say, I am the light in the Lord. And walk as children of light. I want to walk as a children of light. The fruit of light is found in all that is good and right and true. మరి యొక్క సమయంలో మరి ఆ యొక్క లేఖన భాగాన్ని చూద్దాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటున్న మాట 5వ అధ్యాయము, మరి మనము ఇక్కడ 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక మనం జనరల్గా మనకేది ఇష్టమో అదే చేయాలనుకుంటాం కదా. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమో ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునిడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. లిమ్ము తేజరిల్లును నీకు వెలుగు వాచియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు దయా, రాజులు నీదు దయా కాంతికి వచ్చేదారు, కాంతికి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చినది. లెట్స్ close our eyes and bow down and seek God's help. And few reflections and reminders. If you have realized that you are a sinner and confessed your sins, praise the Lord, glory to God. If you have not done that yet, and today is the day of salvation, Nede Rakshana Dinamu. If you have already repented of your sins and asked and prayed for forgiveness, praise the Lord, glory to God. If you have not done that, and then this is the time to repent. And if you have already accepted Jesus Christ as your Lord and personal Savior, praise the Lord, glory to God. If you have not done that yet, then this is the time to accept Jesus Christ as your Lord and personal Savior. And if you have been baptized, praise the Lord, hallelujah. If you have not done that yet, and this is the time to think and pray about the holy baptism. ఈ యొక్క సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోనైనా మరి రాజులైన యాజక సమూహం ద రాయల్ ప్రీస్ట్హుడ్ గురించి ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేశాం. ప్రభా తండ్రినైనా మరి నేను మేము ఏర్పరచబడిన నేను వంశము వలె ప్రభా తండ్రి ఇదిగోనైనా మరి మీ అందు నేను ప్రభా తండ్రి నేను మరి మిమ్ములను మహిమ పరిచేవారిగా ఉండటానికి సాక్షికరమైన జీవితాన్ని మాకు దయచేయండి. ప్రభా తండ్రినైనా మరి యొక్క సమయంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించే రాజులైన యాజకులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు సజీవమైన రాయి, యువర్ ఎ లివింగ్ స్టోన్, ఏర్పరచబడినది అమూల్యమును ప్రభా, మీరు చోజన్ అండ్ ప్రెషియస్. అండ్ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను మీ యొక్క పనిముట్లుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నేను మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నేను మీ వెలుగులోనికి మేము పిలువబడ్డాం. మరి చీకటిలో నుండి వెలుగులోనికి మార్చడం అనేది మారు మనసుకి సాదృశ్యం. మరి మేము మనస్సు మారి రూపాంతరం చెంది మరి ప్రభా తండ్రి ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని మేము ధరించే కృపను అనుగ్రహించమని మరి ప్రభా తండ్రి మరి యొక్క సమయంలో మేము ప్రభా వెలుగు సంబంధుల వలె నడుచుకునే కృపను అనుగ్రహించమని ఇచ్చిన మాట మరి ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసానికి చేర్చుకుని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వినతి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.